ప్రకాశం జిల్లాలో అంతర్జిల్లాల దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. కొంతకాలంగా ప్రకాశం జిల్లాలో విద్యుత్ స్తంభాలకు అమర్చిన అల్యూమినియం వైర్లను చోరీ చేస్తూ దొంగతనాలకు పాల్పడేవారు. ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో చోరీలకు పాల్పడుతున్న 7 సభ్యుల ముఠాను సాంకేతిక ఆధారాలతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 150 కిలోల అల్యూమినియం వైర్లు, 7 కిలోల కాల్చిన రాగి వైర్లను, కారు, విద్యుత్ స్తంభాలు ఎక్కేందుకు ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ముఠాపై 4 జిల్లాల్లో నమోదైన మొత్తం 11 కేసులను పోలీసులు ఛేదించారు. జానీ భాష అని చెప్పి వాడే తీసుకుంటాడు. ఈ 14-15 కేసుల్లో కూడా రికవరీ మొత్తం వాడే తీసుకున్నాడు. వాడు పారిపోయి ఉన్నాడు. వాడిని మనం కాకపోయినా మిగతా 9 పోలీస్ స్టేషన్ వాళ్ళు పట్టుకుంటారు, రికవరీ చేస్తారు. ప్రభుత్వానికి ఏంటంటే ఎట్టి పరిస్థితులు సహాయం తీసుకుంటూ ఉన్నారు, చేస్తారండి. మొత్తం 7 మంది ఉన్నారు దీంట్లో. వీళ్ళు 7 మందిలో కూడా వచ్చిందంటే మంగళగిరి ఇప్పుడు అదే ఇది ఎర్రబాలెంలో ఉన్నారు, పట్టిపోలో ఒకడు ఉన్నాడు, అదేవిధంగా ఈడున్నాడు. ఇక్కడ మంగళగిరి ఎర్రబాలెం 3, 4 ఎర్రబాలెం ఉన్నారు. ఖమ్మంలో ఒకడు ఉన్నాడు, వీళ్ళు కాంట్రాక్ట్ అయినాడు ఒకడు. బాపట్ల ఒకడు ఉన్నాడు, పట్టిపోలు వస్తున్నాయి కొలుస్తుంది. ఇది ఈ విధంగా 7 మంది చేశారు. 7 మంది ఏంటంటే నటోరియస్ డేంజరస్ క్రిమినల్స్. వీళ్ళందరి మీద షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. వీళ్ళ మీద సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసి నిరంతరం అకౌంట్ చేస్తాం. దొంగతనం చేసి వైరంతా తీసుకెళ్లి బట్టిపోలో ఒక అతను ఉన్నాడు, రిసీవర్ కాంట్రాక్టర్.